తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం ఆయన వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు జరిగాయి అంటారు? మాకు కరెంట్ది 200 యూనిట్లది ఫ్రీ వస్తుంది, ఆ, పింఛన్ వస్తుంది. ఉమ్. అంటే పెన్షన్ అనేది నేను పెంచుతా అని చెప్పలేదు, వాయిదా పడితే 4000 ఒక నెలలో ఇస్తానన్నాను అని చెప్తున్నాడు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? 4000 వస్తుంది, మాకు హ్యాండిక్యాప్ 4000 వస్తుంది. మరి ఉచిత పథకాల్లో మనకు ఉచిత బస్సు కానీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఈ పథకాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఇస్తుంది కాదు, గ్యాస్ ఇస్తుంది, ఆ, గ్యాస్ వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది, ఉచిత పింఛన్ బస్సు తీసేయాలంటారు, మీరేమంటారు దానికి? ఉచిత బస్ అంటే ఇక కొంచెం లేడీస్ హంగామా చేస్తారు అంతవరకే. తీస్తే మంచిగా ఉంటుందా, ఉంచితే మంచిగా ఉంటుందా? ఉచిత అంటే ఇప్పుడు ఇట్లా ఉందమ్మా, అందరూ కొందరు ఇక్కడ ఓనోళ్ళు కూడా పోతురు ఉచితమని. ఉమ్. పనికి వచ్చిన వాళ్ళు పోతురు, పనికి రాని వాళ్ళు కూడా పోతురు. అంతా అంటే నేను తీసేస్తే మంచిదా ఉంచితే మంచిదా అని అడుగుతున్నా, ఒకటే మాట. మంచిదే. కేసీఆర్ ది 10 ఏళ్ల పరిపాలన చూసినారు, ఈయనది ఒకేళ్ళ పరిపాలన చూసినారు, ఇద్దరికి తేడా అంటే ఏం గమనించాలి? విషయాలు ఆయనవి మంచిగా చేసి మనకు అంత ఆయనదే మంచిగా ఉందా, ఈయనది మంచిగా ఉందా మళ్ళీ? ఈయన 10 ఏళ్ళు కాలేదుగా అమ్మా ఇంకా. ఆ. అంటే ఈయన కూడా 10 ఏళ్ల పరిపాలన చేస్తాడు అంటారా, 5 ఏళ్ళకే దిగుతాడా? గ్యారంటీ అయితే మనం చెప్పలేము, మనకు తెలియదు. ఆయన బెస్టా ఈయన బెస్టా, ఒకటే మాటలో ఏం చెప్తారు మీరు? ఇప్పటికైతే ఇక నడుస్తుంది ఈయనదైతే ఇప్పుడు కొంతవరకు. థ్యాంక్ యూ.